హాయ్ గైస్, ఈరోజు మళ్ళీ ఒక హై కాల్షియం ప్రోటీన్ రిచ్ ఫుడ్తో మీ ముందుకు వచ్చానండి. రెసిపీ వచ్చేసి క్యారెట్ పాలకూర స్వీట్ కార్న్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు రైస్, స్వీట్ కార్న్, పాలకూర, ఇందులో ఉప్పు, జీలకర్ర పొడి కలిపి కొట్టి పెట్టుకున్నానండి, సాంబార్ పౌడర్, క్యారెట్, కరివేపాకు, ఆనియన్స్, లెమన్, చిల్లీస్, అల్లం అండ్ కొంచెం ఆయిల్. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం రండి. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, చిల్లీస్ అండ్ అల్లం మూడు కలిపి వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ కరివేపాకు కూడా వేసానండి. అది కూడా ఫ్రై చేసుకుంటారు కదండి. స్వీట్ కార్న్ అవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పాలకూర వేసేసుకున్నాము. పాలకూర, సాల్ట్ అండ్ సాంబార్ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా ఆకుకూర మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఆకుకూర మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, మగ్గేంత వరకు చేసేసుకొని ఆకుకూర మగ్గిపోయింది కదా. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము. అంతే అండి, కలిపేసుకొని నిమ్మకాయ పిండుకుంటే సర్వింగ్కి రెడీ. చూసారు కదండి, అన్నం అయిపోయాక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసేస్తున్నాను. మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్కి రెడీ. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్తో. ఇలా కానీ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇది చాలా క్విక్ రెసిపీ, బాక్స్ రెసిపీ. చాలా చాలా హెల్దీ. ట్రై చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఇలాంటి ఇంకా ఏం రెసిపీస్ కావాలో కింద కామెంట్స్లో చెప్తే నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.